కార్పొరేటర్లతో అధికారులందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే కార్పొరేటర్లు ఏదైతే సూచించామని అధికారులన్నీ కూడా నోట్ చేసుకొని వీళ్ళు ముందుగా చేసాం. ఒక మీటింగ్ కండక్ట్ చేసి శానిటేషన్ మీద, ముఖ్యంగా ఈ దోమల మీద కార్పొరేషన్ సైడ్ నుంచి మనం ఎలా యాక్షన్ ప్లాన్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిలో ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. దానిలో బాగా అనుకోకుండా ఇదంతా కూడా మధ్యాహ్నం 2:30 డిస్కషన్ అయ్యింది. సో అర్జెంట్గా మీటింగ్ పెట్టుకోవడం. నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో కూడా అటు పారిశుద్ధ్యం, ఇటు దోమలకు సంబంధించి కానీ ఇతర సమస్యల గురించి కార్పొరేటర్లు, అదేవిధంగా పార్టీ నాయకులు, కూటమి నాయకులు కానీ ముఖ్యంగా నేరుగా ప్రజా దర్బార్లో రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో నేరుగా అన్ని డివిజన్ల నుంచి ప్రజలు చెప్పిన సమస్య, ముఖ్యంగా ఇప్పుడు దోమలకు సంబంధించిన సమస్య చాలా ఎక్కువగా ఉందని, దీని మీద మనం కార్పొరేషన్ సైడ్ నుంచి చేస్తున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో అవసరాన్ని తగ్గట్టుగా ఆ పరిస్థితులు కనపడటం లేదని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజలు తెలియజేసిన పేరిట దీని మీద అనుకోకుండా మధ్యాహ్నమే 3-4 అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మీటింగ్ పెట్టుకుని అధికారులందరూ కూడా చేయాలని అటు మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా కోరినాం. దాని మీద ఇమ్మీడియట్గా వారు మీటింగ్ పెట్టినందుకు కమిషనర్ గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ శానిటేషను, ఈ దోమలకు సంబంధించి మనకేం కొత్త ఏం కాదు. ఇలాంటి ఇంతకుముందు కూడా చాలా ఫేస్ చేసినాం. దాంట్లో నుంచి కూడా సక్సెస్గా బయటకు వచ్చినాం. అదేవిధంగా రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఒక కార్యాచరణ ప్రకటించి ఎక్కడికక్కడ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకొని అధికారులు ఈ దోమల నుంచి, అంటే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా విస్తీర్ణ ప్రాంతం, విలీన గ్రామాలు కూడా ఎక్కువ ప్రాంతం, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నిలబడే ప్రాంతాలు కూడా ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు వర్కర్లో కానీ, ఇటు మనం ఆయిల్ బాల్ చేసేటప్పుడు కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు సోదరెడ్డి గారు నెల్లూరు నగరం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఇటువంటి చిన్న ఇష్యూల వల్ల ప్రజల్లో మనం ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో దీని మీద కూడా తొందరగా యాక్షన్ తీసుకొని ఆ దోమల బెడను తగ్గించడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరాం. అటు మేయర్ గారిని, కమిషనర్ గారిని తప్పకుండా రేపు ఎల్లుండి నుంచే స్టార్ట్ చేసి ఈ దోమల బెడద నుంచి ఎలా బయటకు రావాలో కూడా దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడన్నా మీ ఏరియాలో ఏదన్నా ఉంటే దయచేసి స్థానికంగా ఉండే కార్పొరేటర్లకు కానీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి కానీ మీరు ఏదైనా వాట్సాప్ మెసేజ్ పెడితే మేము మా సైడ్ నుంచి కార్పొరేటర్లు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. అయినా మీ సైడ్ నుంచి కూడా ఎక్కడన్నా మీ ఏరియాలో ఉండి ఆయిల్ బాల్స్ వేయకపోవడమో లేదంటే ఏదన్నా ఫాగింగ్ రాకపోవడమో జరిగితే మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుధ్యం మీద కార్పొరేటర్లు, అధికారులు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ వరకు అందరు అధికారులతో, అటు కమిషనర్ గారు, రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు గిరన్న, ఇతర కార్పొరేటర్లు అందరం కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల కాలంలో మా కార్పొరేటర్లు కావచ్చు, అనేక మంది దగ్గర నుంచి దోమలు ఎక్కువ అవుతున్నాయి. దాని మీద ప్రత్యేక దృష్టి సారించాలా, కార్పొరేషన్ వైపు నుంచి మరిన్ని చర్యలు చేపట్టి ఈ దోమలు అరికట్టేదానికి మన వంతు మనం కూడా ఎక్కువ చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ల దగ్గర నుంచి అందరికీ, అటు రూరల్ సంబంధించి గిరిన దగ్గరికి కావచ్చు,
సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు గౌరవ మంత్రి నారాయణ సార్ గారు కావచ్చు, వీళ్ళ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చిన పిదప ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కార్పొరేటర్ యొక్క సూచనలు తీసుకొని అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని ఏ విధంగా ఈ దోమల బెడద తగ్గించాలా, దీంతో పాటుగా కుక్కల బెడద ఇటీవల సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక డైరెక్షన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఏం చేయాలా, కోతులు, పశువులు వీటికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద చర్చించుకున్నాం. ప్రధానంగా ఈరోజు చర్చ ఏంటంటే ఈ దోమలకు సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని మీద ఈరోజు అందరి కార్పొరేటర్ల యొక్క సలహాలు, సూచనలు, అధికారుల యొక్క సూచనలు తీసుకొని కార్పొరేషన్ని కమిషనర్ గారు ఏం చేస్తే ఈ బెడద తగ్గద్దని గిరన్న అటు నారాయణ సార్ గారి సూచనలతో మేమందరం కలిసికట్టుగా ఈ దోమల బెడద తగ్గించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఒక మంచి సిటీగా నెల్లూరు నగరం ఉండాలని అటు మంత్రి గారు కావచ్చు, రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న కావచ్చు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఏదైతే ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ మరి ఒక వారం 10 రోజుల లోపల డీటెయిల్డ్గా పిన్ పాయింట్గా డివిజన్ వారీగా ఏ డివిజన్లో ఏం జరుగుతుంది, వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, అక్కడ పనిముట్లు ఏమేమి ఉన్నాయి, మిషనరీ ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఆ వార్డు విస్తీర్ణం ఎంత, ఎంతమంది అవసరం ఉంది, ఎంతమంది ఉన్నారు, పిన్ పాయింట్గా మరి వీలైనంత త్వరగానే మరొక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. దాని ద్వారా కూడా మరింతగా ఈ పారిశుధ్యం మెరుగుపరిచేదానికి ఏమేమి చర్యలు చేపట్టాలనే దాని మీద అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.